నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. సరే, రేపు 29 నుండి యా శని వక్రిస్తుంది అంటున్నారు. అవునమ్మా. దీనివల్ల కంప్లీట్ గా నేచర్ పైన కానివ్వండి, లేకపోతే దేశం పైన, అలానే మనుషుల పైన దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శని వక్ర దృష్టి కుజుడి మీద పడుతుంది. వక్రించడం వేరు, కుజుడి మీద దృష్టి పడడం వేరు. కుజుడి మీద దృష్టి పడ్డప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం, శని కుజుడిని చూస్తున్నాడు చాలా కాలంగా. మీరు అందుకే చూడండి, ఎండాకాలం అయిపోయి వర్షాకాలం వచ్చినప్పటికీ ఎండలు కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు మళ్ళీ ఒకవైపు వర్షం పడుతున్నట్టు చూపిస్తే ఇంకోవైపు 50 డిగ్రీల వర్షం ఎండ అంటున్నారు ఢిల్లీలో. అట్లా ఉంది పరిస్థితి. అంటే ఏమిటి, వక్రించిన శని అంటే కోల్డ్ అండ్ వాటర్ కారకుడైన శని కుజుడిని చూసినప్పుడు అదేమవుతుందంటే ప్రకృతిలో బ్యాలెన్స్ అనేది తప్పుతుంది ఒకటి. రెండవది యుద్ధ సంబంధించినటువంటివి, గొడవ సంబంధించినటువంటి పెరుగుతూ ఉంటాయి బాగా. అంటే చిన్న చిన్న విషయాలకే గొడవలు పడడం, యుద్ధాలు పడడం, కక్షలు, కార్పణ్యాలు, అదిగాక ఈ సంవత్సరం ఒకటి కురుదిన సంవత్సరం కదా, ఇలాంటివి పెరుగుతూ ఉంటాయి. అయితే ఇది సామాన్య ప్రజల మీద పడకుండా ఉండాలి అంటే కొంతమందికి జాతకము, లగ్నము, నక్షత్రం ఏం తెలియదు. అలాంటి వారు ప్రత్యేకంగా శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయ నమః, అదేవిధంగా శ్రీమాత్రి నమః అనే మంత్రం చేసుకోవడము, గోవుకి బెల్లము, క్యారెట్స్ తినిపించినట్లయితే ఇటువంటి విపరీతమైన పరిస్థితుల నుంచి సామాన్య ప్రజలు బయటపడతారు. అయితే ఇక్కడ ద్వాదశ లగ్నాల వారికి చూసుకుంటే మేషలగ్నం ఉందనుకోండి, ఇక్కడ మంచి చెడు రెండు ఉంటాయి. మేషలగ్నం వారికి శని వక్రగతి వల్ల ధనాభివృద్ధి, వివాహ సంబంధించిన విషయాలు కుదురుతాయి. అలాగే వ్యాపారంతో పాటు ఇంకొక ఉద్యోగం చేసే అవకాశం కూడా వస్తుంది. కాకపోతే ఈ మేషలగ్నం వారు ప్రాపర్టీస్ విషయంలోని, ప్రాపర్టీ కొనుగోలు చేసే విషయంలో, వాహన కొనుగోలు చేసే విషయంలోని, అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే ఈ సంతాన సంబంధించినటువంటి విషయాల్లోని, అదేవిధంగా విదేశాలకు వెళ్ళడం, ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ లగ్నం వారు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా వీరికి గతంలో వదిలేసినటువంటి జాబ్ లేదా దూర ప్రాంతాలకు వెళ్ళి జాబులు చేయడం, దూర ప్రాంతాలకు వెళ్ళి జాబ్ చేయడం ద్వారా అంటే దూర ప్రాంతాల్లో జాబులు దొరకడం జరుగుతుంది శని వక్రగతి వల్ల. అదేవిధంగా రుణాలు లభిస్తాయి, ఫైనాన్షియల్ అభివృద్ధి ఉంటుంది. గతంతో పోల్చుకుంటే కొంత ఇప్పుడు సంతాన సంబంధించిన విషయంలో పాజిటివ్గా ఉండడం, క్రియేటివ్ ఫీల్డ్స్ వల్ల కొత్త అవకాశాలు రావడము, ఇటువంటివి ఏర్పడతాయి. మరి జాగ్రత్త ఏమిటి, మీడియేటింగ్ చేయకూడదు. ముఖ్యంగా వివాహము, వివాహ జీవిత విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 12వ స్థానంలో శని యొక్క దృష్టి ఉంది కుజుడి మీద. అంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్స్ జోలికి తొందరపడిపోయి ఏదో ఇబ్బంది పడకూడదు. ఇక మిథునం వారు అనుకోండి, మిథునం వారికి పర్టికులర్గా ఇప్పుడు కలిసి వచ్చేటువంటిది ఏమిటి అంటే సంతాన సంబంధమైనటువంటి కలిసి వస్తుంది, విదేశాలకు వెళ్ళే యోగం కలుగుతుంది. గతంలో ఏదైనా డిస్ప్యూట్స్లో ఉండేటువంటి ల్యాండ్స్ రిలేటెడ్వి కొంతవరకు క్లియర్ అవుతాయి. అలాగే బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ అవుతాయి. రీసెర్చ్ ఓరియంటెడ్ రిలేటెడ్, అదేవిధంగా మనకి పిహెచ్డీస్ చేస్తుంటారు, వారికి బాగా కలిసి వస్తుంది. అయితే వీరికి జాగ్రత్తలు ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా వీరు అనవసరమైన గొడవల జోలికి వెళ్ళకూడదు. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రి వాళ్ళతో చిన్న చిన్న విభేదాలు రావడం, మనస్పర్ధలు రావడం, ఉద్యోగ సంబంధించిన విషయంలో సడన్గా మారిపోవాలనుకోవడం, అంటే జీవిత భాగస్వామి అంటే పార్ట్నర్స్ మూలంగానో, జీవిత భాగస్వామి మూలంగానో ఉద్యోగంలో కొన్ని మార్పులు రావడం అనేటువంటి చూపిస్తుంది. ఇక కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ శని వక్రగతి వీళ్ళకి మంచిది ఒక రకంగా. ఎలా అంటే అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. అష్టమ శని ఉన్నటువంటి శని వక్రించాడు. అయితే దీనివల్ల ఏమిటి అంటే ఒకటి, గతంలో ఏదైనా సంబంధం ఇంకా ఇది మిస్ అయింది అనుకున్నది వెనక్కి రావడం, పాజిటివ్ ఒకటి. రెండవది ఏమిటంటే భూగృహ వస్తు వాహన లాభాలు ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్ కొంతవరకు ఫలిస్తాయి. కాకపోతే మూడులోకి అయితే ఉన్నందుకు అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కాస్త చూసి అగ్రిమెంట్స్ చేయాలి. మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి కర్కాటకం వారు అని చెప్పి చూసుకుంటే సంతానం విషయంలోని, క్రియేటివ్ జాబ్స్లో ఉండేటువంటి వారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా గురువులతో గొడవలు ఎక్కువ పెట్టుకోకూడదు. బ్యాంకు లోన్స్ తీసుకునే విషయంలో కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అండ్ అదేవిధంగా కాస్త కుటుంబంలో తండ్రి వరుసవారు, తండ్రి కుటుంబ సభ్యులతో తెలియని చిన్న చిన్న ఘర్షణలు వస్తాయి, చూసుకోవాలి. ఓకే. అదేవిధంగా సింహలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే సింహం వారికి ఈ యొక్క శని యొక్క వక్రగతి వివాహ సంబంధించిన విషయంలో దగ్గర దాకా ఇది అయిపోద్ది అనుకుని మళ్ళీ మార్పులు జరుగుతాయి. ఒకటి, ఫైనాన్షియల్ అభివృద్ధి ఉంటుంది, వ్యాపారపరంగా అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది, ఉద్యోగాల్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళడం ద్వారా సక్సెస్ అవుతారు, క్రియేటివ్ ఫీల్డ్స్లో కూడా ఉద్యోగ సంబంధించినటువంటివి వస్తాయి వీరికి. మరి జాగ్రత్త ఏం తీసుకోవాలంటే ఏదైనా ప్రాపర్టీ కానీ, గృహం కానీ, వాహనం కానీ తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం, విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండడం, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. సంతానం IVF, IUI లాంటివి చేయించుకునే వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యాలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే వీరికి ఈ యొక్క వక్రగతి అనేటువంటిది అప్పులు తీర్చడం అనేటువంటిది ఇస్తుంది.
కొత్త ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది. తండ్రి ద్వారా ధనప్రాప్తిని, సపోర్ట్ని, బ్యాంక్ నుంచి ఓడీస్ లాంటివి ఇస్తుంది. మరి జాగ్రత్త ఏమిటంటే కాస్త కమ్యూనికేషన్ చేసేటప్పుడు కాస్త అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, అంటే సిబ్లింగ్స్తో అనవసరమైన గొడవలు, వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళడము, కాస్త వివాహ సంబంధించిన విషయంలో అబ్రాడ్ సంబంధాలు ఎంచుకునేటప్పుడు కొంత జాగ్రత్త పడుతూ ఉండాలి. అదేవిధంగా కొంతవరకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వారు కొంత జాగ్రత్త పడాలి. ఇక తులాలగ్నం వారికి కనుక చూసుకుంటే తులవారికి ఈ యొక్క పంచమంలో ఉండే శని వక్రించి 4వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి కాస్త వీళ్ళకి అర్ధాష్టమ శని ఇలాంటి ప్రభావం పడుతుంది. అంటే కొన్ని వర్క్స్ స్లో అవుతూ ఉంటాయి. కాకపోతే ఇంటిగ్రేటెడ్ డిజైనింగ్స్ ఇట్లాంటి కొత్త విద్యలు నేర్చుకోవడానికి బాగుంటుంది. అట్లాంటి సబ్జెక్ట్స్లో కూడా వీళ్ళకి బాగా కలిసి రావడం జరుగుతుంది. విదేశాలకు వెళ్తారు. గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్, డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అయిపోయినవి కాస్త ఇప్పుడు కాస్త ఫ్రీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే వీళ్ళ జాగ్రత్త ఏంటంటే జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్ ద్వారా కొంత ఏదైనా ఫైనాన్స్ విషయంలో కొంత డిస్టర్బెన్స్ రావడము, అప్పులు ఇవ్వడం ద్వారా బంధువర్గంలో, లేకపోతే గురుతుల్యమైనటువంటి వారి ద్వారా, లేకపోతే టీచర్స్కి, లాయర్స్కి ఇట్లాంటి వాళ్ళకి ఎవరికైనా అప్పులు ఇవ్వడం ద్వారా కొంత డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఓకే. వృశ్చిక లగ్నం వారికి కనుక చూసుకుంటే వీరికి అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే 4లో ఉండే శని 3లోకి వస్తున్నాడు. అయితే దీనికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇల్లు మారడం అనేది జరుగుతుంది, ప్రదేశం మారడం అనేటువంటి జరుగుతుంది. కొద్దిగా ఏంటంటే ఇన్సూరెన్సెస్ మూలంగా అలాగే కలిసి రావడము, వివాహ సంబంధాలు కుదరడము, విదేశాలకు వెళ్ళడానికి కూడా కుదరడము, ఇన్వెస్ట్మెంట్స్ చక్కగా కలిసి రావడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అయితే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కుటుంబ సభ్యుల్లో చిల్డ్రన్స్తో ఏదైనా చిన్న చిన్న విభేదాలు రావడము, అదేవిధంగా అనవసరమైన గొడవలు, ఎందుకంటే 6లో కుజుడు ఉన్నాడు కాకపోతే శత్రువుపైన గెలుపు ఉంటుంది. కాకపోతే అనవసరమైన గొడవల జోలికి వెళ్ళకూడదు. ఉద్యోగంలో కొంచెం అధికారులు వీళ్ళు అనుకున్నటువంటి ప్రమోషన్స్ ఇవ్వట్లేదని వీళ్ళే మారిపోయే ప్రయత్నం చేస్తారు. అదొకటి చూసుకోవాలి. ఇక ధనుర్లగ్నానికి కనుక చూసుకున్నట్లయితే వీరికి పర్టికులర్గా సర్క్యులేషన్లో ఉండే మనీ కాస్త వీళ్ళకి రావడం జరుగుతుంది. కొంచెం స్ట్రెస్ కూడా ఉంటుంది మనీ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో, ఎందుకంటే శని యొక్క వక్రగతి 3-2 కాంబినేషన్ వచ్చింది కాబట్టి. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు మనకి బంధువర్గంలో సంబంధాలు కుదరడము, గతంలో పోయిన ఉద్యోగం మళ్ళీ రావడము, లేకపోతే పోతుందేమో అనుకున్న ఉద్యోగం కాస్త నిలబడ్డము, ఇటువంటివి జరుగుతాయి. అండ్ అలాగే కొన్ని కాంపిటీషన్స్ వల్ల సక్సెస్ అనేటువంటిది లభిస్తుంది వీరికి. అయితే వీళ్ళ జాగ్రత్త ఏంటంటే కొంచెం ఏదైనా కొత్త కోర్సెస్ తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. సంతానం పొందేటువంటి అంశంలో తీసుకునే, అంటే ఎవరైనా గర్భవతులు అది కొంత జాగ్రత్త తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రీసెర్చెస్ చేసేవాళ్ళు, ల్యాబ్స్లో పనిచేసేవాళ్ళు, ముఖ్యంగా కెమికల్ రిలేటెడ్ అండ్ మెడికల్ రిలేటెడ్ రంగాల్లో వర్క్ చేసి ల్యాబ్స్లో చేసేవారు కొంత జాగ్రత్తగా ఉంటారు, రీసెర్చెస్ చేసేవారు. అండ్ మకర లగ్నానికి కనుక చూసుకున్నట్లయితే మకరం వారికి 2లో ఉండేసని వక్రించాడు కాబట్టి ఏంటి ఏలినాటి శని ముందుకు వెళ్ళిపోతుంది, కాస్త మళ్ళీ రాశిలోకి వస్తుంది కాబట్టి కాస్త శారీరక శ్రమ ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీరికి పర్టికులర్గా రావాల్సిన డబ్బులు కొంత అందడం కూడా జరుగుతుంది శని వక్రగతి వల్ల. అంటే 2వ అధిపతి లగ్నంలోకి వస్తున్నాడు కాబట్టి. అదేవిధంగా క్రియేటివ్ ఫీల్డ్లో అండ్ సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారి కొత్త అవకాశాలు డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, ఫోటోగ్రాఫర్స్కి కావచ్చు. అండ్ అదేవిధంగా తండ్రి యొక్క ప్రోగ్బలం ద్వారా ఏదైనా లోన్ లభించడము, బిజినెస్ లోన్స్ లభించడము ఇట్లాంటివి బలంగా చూపిస్తున్నాయి. మీరు జాగ్రత్త ఏమిటంటే కొంచెం ఎర్రమట్టి ఉన్నటువంటి భూములు కొనుగోలు చేసే విషయంలో, లేకపోతే ఏదైనా వివాదాలు, ఎందుకంటే 4లో ఉన్న కుజుడి మీద శని దృష్టి ఉంది, వివాదాస్పదమైనటువంటి భూములు ఏదైనా తీసుకోవడం ఇట్లాంటివి జరుగుతాయి. ఇది కొంచెం చూసుకోవాలి మెయిన్గా. అండ్ అదేవిధంగా కొంచెం జీవిత భాగస్వామితో అనవసరమైన చిన్న మనస్పర్ధలు ఇట్లాంటివి వస్తాయి, అది ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ఇక కుంభలగ్నం వారికి కనుక చూసుకుంటే కుంభం వారికి రాశిలో ఉండే శని వక్రించాడు. సో ఎప్పుడైతే వక్రించాడో ఇక్కడ కొత్త ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే విదేశీ యోగాలు ఇస్తుంది ఇది. కాకపోతే వీరికి కుంభం వారికి ఏంటంటే కొంచెం ఈ శని వక్రగతి అనేటువంటిది గురుబలంతో ఉద్యోగ అవకాశాలు ముందుకు వెళ్తుంటాయి. కర్మ అంటే వీళ్ళు చేస్తున్నటువంటి కొన్ని పనులు, వీళ్ళు గతంలో చేసిన కొన్ని పనులు వీళ్ళ ఉద్యోగానికి కొంత అడ్డుపడుతూ ఉంటుంది, అది ఒకటి చూసుకోవాలి. అండ్ హైయర్ ఎడ్యుకేషన్స్కి బాగుంటుంది. మళ్ళీ కొంతమంది చూడండి ఆగిపోయింది, మళ్ళీ చదవడానికి బాగుంటుంది. అండ్ ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడం, అంటే ఎవరికైనా ప్రపోజ్ చేస్తే అది సక్సెస్ అవ్వడం ఇట్లాంటివి చూపిస్తుంది చెప్పాలంటే. వీరు పర్టికులర్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు 3వ స్థానం అనేటువంటిది ఇంటర్వ్యూస్. సో ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కొంత ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఇది ఒకటి చూసుకోవాలి. అండ్ అదేవిధంగా షేర్ మార్కెట్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి వీరు. ఇక
చూసుకున్నట్లయితే మీనలగ్నం వారికి కనుక చూసుకుంటే, అంటే రాశి కూడా చూసుకోవచ్చు, బట్ లగ్నం ఈజ్ ప్రధానం. మీనలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే గతంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కొంచెం లాభసాటిగా మారుతాయి శని వక్రగతి వల్ల. అంటే 12th హౌస్లో అయ్యో అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేశాము, అనవసరంగా అక్కడ బ్లాక్ అయింది అనుకున్నది రిలీఫ్ అవుతుంది. ఎందుకంటే 11లోకి వెళ్తున్నాడు శని, 11 వైపు తిరిగి చూస్తున్నాడు, అదొకటి. అండ్ అలాగే కొన్ని మీడియేటింగ్స్ ద్వారా కొంత ధనం రావడం, గతంలో ఇంకా ఈ వివాహం అవ్వదు, లేకపోతే ఇది ఇంకా ముందుకెళ్ళే లేదు పరిస్థితులు అనుకున్నవి కాస్త కొంత మూమెంట్ రావడం. గతంలో పార్ట్నర్షిప్గా ఉండేటువంటి వారు కట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ పార్ట్నర్షిప్స్లోకి రావడం, ఇటువంటివి చూపిస్తున్నాయి. మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఈ శని వక్రగతి వల్ల అంటే, ముఖ్యంగా కుటుంబ స్థానంలో ఉన్న కుజుడి మీద శని దృష్టి ఉంది కాబట్టి ప్రధానంగా ఈ యొక్క జూలై 13 వరకు కుజుడు అక్కడే ఉంటాడు. జూలై 13 వరకు ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో లేదా తండ్రి తరపు వారితో, తండ్రితో ఏదైనా తెలియని అన్నదమ్ముల మధ్యని ఈ గొడవలు వస్తూ ఉంటాయి ఫైనాన్స్ వల్ల, అదొకటి చూసుకోవాలి. అండ్ మరొకటి ఏంటంటే, ఇక్కడ తొందరపడి ఉద్యోగాలు మారకూడదు, ముఖ్యంగా టీచింగు, లా, కన్సల్టెన్సీ సెంటర్స్లో ఉండేటువంటి వారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ అధికారులతో కలిసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళ కోపానికి అనవసరంగా గురయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అయితే అందరూ కూడా అన్ని లగ్నాల వాళ్ళు, లగ్నం తెలిసినా తెలియకపోయినా, నక్షత్రం తెలిసినా తెలియకపోయినా కూడా ఈ శని వక్రగతి ఉండి కుజుడిని చూస్తున్నందుకు నేను మొదట్లో చెప్పినట్టుగా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః, ఓం శ్రీమాత్రే నమః మంత్రం చేసుకుంటూ కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేసి గోవుకి గనక బెల్లము, క్యారెట్స్ లేనట్లయితే బీట్రూట్స్ లాంటివి తినిపించినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.